100% వర్తనే చెప్తాను నేను. బాగుంది, చాలా అద్భుతంగా, బ్యూటిఫుల్. तो आइए हम भी श्री बालाजी के दर्शन करके उनका आशीर्वाद प्राप्त करते हैं। मीनाक्षी जो देवी पार्वती का रूप है। వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ సాయి తీర్థ్ డివోషనల్ పార్క్ అండి. ఇది మనకి ఇండియాలోనే ఇప్పుడు దాకా ఇలాంటి పార్క్ అనేది మనకి ఎప్పుడు కూడా నిర్మించడం అయితే జరగలేదు. ఇది మనకి షిరిడీలో ఉంది. సో నేను ఈ ఎండ బాధ తట్టుకోలేక ఏం చేయాలని చెప్పేసి డైరెక్ట్గా అయితే నేను ఈ డివోషనల్ థీమ్ పార్క్ అయితే, సో లోపల టికెట్ అనేది ఎంత అనేది నాకు కూడా తెలియదు. గూగుల్లో అయితే 400 ఇచ్చారు కాబట్టి చక్కగా ఈ పార్క్ అయితే వెళ్ళి ఒక 2-3 గంటలు అనేది ఈ పార్క్లో ఉంటాను. మరి నేను టికెట్ అనేది ఆల్రెడీ ఇది రేపు ఔరంగాబాద్కి బుక్ చేసుకున్నాను. కానీ మరి ఇప్పుడు టైంపాస్ అనేది ఎలా చేయాలి అని చూసేసి ఇదైతే ఎంచుకున్నాను. సినిమాలకి ఎలాగో వెళ్ళట్లేదు కాబట్టి కనీసం ఈ థీమ్ పార్క్లో ఏవో షోస్ ఉన్నాయి, ఆ షోస్ అయితే చూస్తాను. అదిగోండి, మనకి డ్రెస్సులు లేవు కదా, అదో బాధ. సో లోపల మనకి డివోషనల్కి లగేజ్ బ్యాగ్ రెంట్ అంటే 50 రూపాయలు ఉంటాయి. ఇది ఒక బాధ. బ్యాగ్ తీస్తే ఒక బాధ, బ్యాగ్ తేకపోతే ఒక బాధలా ఉంది. సో చూడడానికి చాలా బాగుంది. మనకి షిరిడి దేవాలయం కదా ఈ సాయి తీర్థ డివోషనల్ థీమ్ పార్క్ నిర్మాణం మాత్రం చాలా అద్భుతం, ఇంక్రెడిబుల్ ఆర్కిటెక్చర్. టికెట్ అనేది తీసుకుందాం. వాటర్ అండ్ జాయ్, వెట్ అండ్ జాయ్ అయితే మనం మధ్య వెళ్ళదు. కానీ చదువు మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అది మనకి వెట్ అండ్ జాయ్ వాటర్ పార్కు. చిన్నపిల్లలు మీరు ఇలాంటి ఎండాకాలంలో వచ్చేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయండి. చక్కగా దర్శనం అయిన తర్వాత ఇలాంటి థీమ్ పార్కులకి వెళ్ళడమే బెస్ట్. బ్యూటిఫుల్, చాలా బాగుంది చూడండి, ఇంక్రెడిబుల్. బాగుంది, చాలా బాగుందండి, బ్యూటిఫుల్. జూమ తగ్గించి చేస్తాను, చక్కగా కనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి. సో ఇదే మనకి సాయి తీర్థ్ డివోషనల్ థీమ్ పార్క్, ఇండియాస్ యూనిక్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఫస్ట్ డివోషనల్ థీమ్ పార్క్ అండి ఇది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది ఎంట్రన్స్. సో టికెట్ అనేది తీసుకొని లోపల ఫోటో వీడియోగ్రఫీ అలౌడా కాదని చూసుకొని టికెట్ నేను తీసుకుంటాను. వీడియోగ్రఫీ లేకపోతే నేను తీసుకున్నాండి. ఆఫ్టర్ సన్సెట్ ఫ్రీ 4 షోస్ అంట. అబ్బా, లాస్ట్ షో. సో ఇది కూడా మీరు వెట్ అండ్ జాయ్ కూడా మీరు తీసుకోవచ్చు వాటర్ పార్క్కి. మనకి లేజర్ షో అనేది ఉంది, మనకి అది 7 PM అన్నారు. మరి నాకు ఒకవేళ ఈ షో కానీ తొందరగా అయిపోతే బయట ఒక ఓల్డ్ హెరిటేజ్ వాక్ కూడా ఉంది సాయిబాబు గారిది, అక్కడికైతే వెళ్ళి అది కూడా కవర్ చేద్దామని చూస్తున్నాను. సో ఫోటో అయితే మన సాయిబాబుతో డైరెక్ట్గా గ్రూప్ ఫోటో అనేది ఇస్తారు. సాఫ్ట్ కాపీ అయితే మనకి 6:30 వరకు ఎలా ఉంది. మన ఛార్జ్ అనేది 530 రూపీస్ ఛార్జ్ చేశారండి. 4 షోలు ఉంటాయంట. మరి ఈ ఎండ తట్టుకోలేక నేనైతే ఈ టికెట్ అనేది బుక్ చేసుకున్నాను చక్కగా. సో లోపలికి వెళ్ళి చక్కగా సినిమాలకి వెళ్ళట్లేదు కాబట్టి చక్కగా ఈ షోలు చూసుకుంటాను. సో బయట ప్రాంతం అంతా ముందే అడిగాను, నేను వీడియోగ్రఫీ నేను తీసుకుంటాను, మరి మీరు అది ఓకే అయితే నేను చేస్తే ఒప్పుకుంటాను, లేకపోతే నేను మనకు టికెట్ వద్దని చెప్పాను. సో లోపల షో అయితే మనం ఫోటోలు తీసుకోవచ్చు. బాగుంది, చాలా చాలా బాగుంది చూడండి, బ్యూటిఫుల్. సో సాయంత్రం మనకు లేజర్ షో అనేది మనకి 7 గంటలకు అక్కడ స్టార్ట్ అవుద్ది అన్నారు. మీకు అక్కడ అదిగోండి బాగా ఎండగా ఉంటే మీరు వెట్ అండ్ జాయ్ వాటర్ పార్క్ కూడా వెళ్ళండి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అది వెట్ అండ్ జాయ్ వాటర్ పార్క్. ఫేస్బుక్ గుడ్. సో సేమ్ వండర్లా మాదిరి మనకి అక్కడ మనకి వాచ్, ఇక్కడ మనకి టికెట్. ఓకే ఓకే, తీర్థయాత్ర షో ఫస్ట్ అంట. బాగుంది, చాలా బాగుంది. ఇది చక్కగా మనకి షిరిడి సాయిబాబా దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో, షిరిడిలో మనం చేయాల్సిన టాస్క్లన్నీ మీకు చూపిస్తున్నాను. సో వెట్ అండ్ జాయ్ కూడా ఉంది, మీరు చక్కగా అది కూడా మీరు చేసుకోవచ్చు. బా
ఎంత అద్భుతంగా ఉందండి. ఎవరు నిర్మించారో కానీ మనకి గైడ్ కూడా చక్కగా చేస్తున్నారు వీళ్ళు. ఎక్కడ ఏది ముందుకు వెళ్ళాలి, ఏది వెనక్కి వెళ్ళాలి. ఫస్ట్ రోజేమో తీర్థయాత్ర షో అనేది ఫస్ట్. అది ఎక్కడ ఉందో నేను చూడాలి ఫస్ట్. సో ఫస్ట్ నేను ఈ ఎండదాడికి తట్టుకోలేక తీర్థయాత్ర సాయి తీర్థకి అయితే వచ్చాను. ఫస్ట్ ఈ లోపలికి వెళ్ళి చక్కగా షో చూసేసి ఆ షోలో ఏమైనా వీడియోగ్రఫీ తీయగలిస్తే తీస్తాను, లేకపోతే మీరైతే బయట ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. డెఫినెట్లీ ఎవరివన్ హ్యాస్ టు విజిట్ అండి. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మంచి సమ్మర్ టైంలో వచ్చాను కాబట్టి ఆయన వెళ్ళాలి, ఇలాంటి వీటికి కూడా వెళ్తుండాలి అప్పుడప్పుడు. ఇదిగోండి మన లైన్ కూడా చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ. సాయి టెంపుల్ తీర్థయాత్ర 5D షో, సబ్కా మాలిక్ కేక్ షో. అలా అనుకుంటాడు, 500 ఇచ్చాడంటే వీడు నేను వీడియో తీయకపోతే వీడు అసలు రాడని చెప్పేసి అనుకుని ఉంటాడు. మరి నేను ఇంత ఖర్చు పెట్టి వచ్చింది కూడా నేను ఎంజాయ్ చేయాలి, మీకు చూపించాలి. మరి చూపించకున్నప్పుడు వేస్ట్. బా చాలా అద్భుతంగా ఉంది చూడండి, బ్యూటిఫుల్. వాడు మాత్రం అద్భుతమైన పెయింటింగ్ చూడండి, అద్భుతం. నేను మళ్ళీ వస్తాను ఆ పక్కలేదు. బ్యూటిఫుల్. పెయింటింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఇదిగోండి టెంపుల్ రైడ్ అనేది మనకి మొదట సాయి తీర్థలో ఉన్న యాక్టివిటీ ఇది. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. ఇదేంటి మొత్తం అంతా కూడా థీమ్ పార్క్, మొత్తం అంతా థీమ్స్తో నిండిపోయి ఉంది. బ్యూటిఫుల్. సో బ్రదర్ మా వెహికల్ అనేది స్టార్ట్ అయ్యింది. नमस्कार। भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों की यात्रा में आपका स्वागत है। आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था। तो आइए इस यात्रा का प्रारंभ महानगरी मुंबई से करते हैं। पूरे देश से यहाँ लोग आते हैं और ये नगरी किसी को नाराज नहीं करती। गेटवे ऑफ इंडिया, भारत का ये प्रवेश द्वार। ఇదేంటండి ఎంత అద్భుతంగా ఉంది, చాలా చాలా బ్యూటిఫుల్. ఇదంతా మేము వాహనంలోనే వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి బాగుంది, చాలా చాలా. यहाँ के जो प्रमुख मंदिर हैं उनमें से एक है श्री गणेश जी का श्री सिद्धि विनायक मंदिर। तो पहले दर्शन करते हैं श्री गणेश जी के, और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बाप्पा का आशीर्वाद भी। इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था। ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और सबकी मनोकामना पूरी करते हैं। అప్పుడప్పుడు అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది కూడా, వాళ్ళు ఆపుతున్నట్టు. मुंबई से अब सीधे चलते हैं गुजरात। ईश मंदिर 2000 वर्षों से अधिक समय से यहाँ बसा हुआ है।
मान्यता ये है कि द्वारका नगरी में भगवान श्री कृष्ण का निवास ठीक इसी स्थान पर हुआ करता था। गोमती नदी के किनारे बसे इस मंदिर के 2 द्वार हैं, मोक्ष द्वार और स्वर्ग द्वार। चार धामों में से एक है ये द्वारकाधीश मंदिर, धाम से मनाया जाता है। 100% వర్తనే చెప్తాను నేను, బాగుంది, చాలా అద్భుతంగా, బ్యూటిఫుల్। अब हमारी यात्रा नर्मदा के उस पार उत्तर दिशा में होगी। हम वाराणसी नगरी से होते हुए दर्शन करने जाएंगे 4 धामों में से एक और धाम श्री केदारनाथ जी के। हर साल केवल अक्षय तृतीया से कार्तिक पूर्णिमा तक यानी लगभग 6 महीने खुले रहते हैं। हर हर महादेव, शंभो शंकर। ఇదంతా టెంపుల్ రైడ్ అండి, మొదట మాకు టెంపుల్ రైడ్। हिमालय के गढ़वाल क्षेत्र की पाश पुराना है। भगवान विष्णु के इस मंदिर का उल्लेख बद्रीनाथुడు। सदियों से लाखों करोड़ों लोग आषाढ़ी एकादशी के दिन भगवान विठल के दर्शन के लिए नहीं जाता। 800 साल पुराना ये मंदिर भक्त पुंडलिक की भक्ति का प्रमाण भी है और महाराष्ट्र की संत परंपरा का आधार भी। महाराष्ट्र से अब सीधे चलते हैं जिंदा दिल पंजाब के स्वर्ण मंदिर में। सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1577 में बनवाया था और 18वीं सदी में महाराजा रणजीत सिंह जी ने 750 किलो स्वर्ण अर्पण करके दरबार साहिब को सोने से सजाया था। ये अकाल तख्त साहिब। वाहे गुरु जी दा खालसा, वाहे गुरु जी दी फतेह, जो बोले सो निहाल, सत श्री अकाल। हमारा अगला पाठ जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण यानी जगन्नाथ, बलभद्र यानी बलराम और सुभद्रा एक है और 4 धाम की यात्रा की शुरुआत भी यहीं से की जाती है। रथ यात्रा पूरे विश्व में विख्यात है। अब चलते हैं दक्षिण भारत के मीनाक्षी मंदिर की ओर। मीनाक्षी जो देवी पार्वती का रूप है, उनके मंदिर का ये 1000 स्तंभों का दालान है, शिल्प के सौंदर्य का प्रतीक है। इस मंदिर में 33,000 मूर्तियां हैं और यहाँ दर्शन के लिए रोज 15,000 से भी अधिक भक्त आते हैं।
के चित्तूर की ये पहाड़ियां हमें पहुंचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए। 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 640 शिलालेख हैं और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन श्री बालाजी का दर्शन करने आते हैं। तो आइए हम भी श्री बालाजी के दर्शन करके उनका आशीर्वाद प्राप्त करते हैं। अब इस तीर्थ यात्रा के समापन का समय आ गया है, पर इसे समाप्त करने से पहले चलते हैं शिरडी और ले लेते हैं साईं बाबा का आशीर्वाद। यही वो 100 साल पुरानी शिरडी है, हमारी साईं की शिरडी। तो अब अनुमति दे, साईं बाबा के आशीर्वाद के साथ इस तीर्थ यात्रा का समापन करते हैं। हमें आशा है कि आपकी ये यात्रा सफल हुई और आप हमें फिर से आपकी सेवा करने का मौका जरूर देंगे। नमस्कार। సో టెంపుల్ రైడ్ అయితే అయిపోయింది, చాలా అద్భుతంగా ఉంది. మొత్తం మనకి సౌత్ లేదు, నార్త్ లేదు, అన్ని అద్భుతమైన క్షేత్రాలు అన్నీ కూడా మనకు చక్కగా చూపెట్టడం జరిగింది. బ్యూటిఫుల్. సినిమాలకి ఎప్పుడు వెళ్ళకపోయినా కూడా చక్కగా ఫస్ట్ టెంపుల్ రైడ్ అయ్యింది. టెంపుల్ రైడ్ తర్వాత జైంట్ స్క్రీన్ సో మరి ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. చాలా చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఎంజాయ్ చేశాను. సినిమాకి ఎప్పుడు వెళ్ళలేదు. దేవుడు సిడీ బాబా ఏకంగా నాకు థియేటర్కి తెప్పించాడు. సో చక్కగా ఒక షో అయితే వేసాను, చక్కగా బయటికి అయితే వచ్చాను. ఇదంతా కూడా బాగుంది. నేను అసలు సినిమాలకి ఎప్పుడో సంవత్సరానికో పొన్నాకో వెళ్తాను. ఐస్ క్రీమ్లు అన్నీ ఉన్నాయి. అయినాక సినిమాలు అయ్యే ఉన్నది మొత్తం అంతా. చాలా అద్భుతం. సో సాయినాథ్ ఆశీస్సులు అయితే చక్కగా సాయిబాబా ఆశీస్సులు దొరికాయి. షో అయితే కొంత రికార్డ్ అయితే చేశానండి. బాగుంది. ఇదంతా కూడా మనకి అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ ఇవన్నీ ఇచ్చున్నారు. బాగుంది, పర్వాలేదు. చక్కగా ఆశీస్సులు అయితే తీసుకున్నాను. థీమ్ పార్క్కి వెళ్దాం అనుకున్నాను కానీ థీమ్ పార్క్ కుదరలేదండి. మళ్ళీ బట్టలు తెచ్చుకోలేదు. మళ్ళీ ఎక్కడ తడిచాయంటే మరి ఎటు వెళ్ళమని తెలియదు. తీర్థయాత్ర, ద్వారకా, సైడ్ లంక. సో తను ఎవరో కాదు, మనకి లక్ష్మి. లక్ష్మి అంటే సాయిబాబాకి చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. సార్ అక్కడ బాగా ఉంది, చక్కగా వీడియో తీయండి రా మంచిగా అంటే. ఒక్క ఎదవకి వీడియో తీయడం రాదు. ఎత్తుల్లో పెరిగారు కానీ నిజంగా చెప్పాలంటే ఒకటి ఏకంగా లెన్స్ మీద పెట్టి ఎవడానికి వీడియో తీస్తారా చెప్పండి.
ఆ బాబా మంచి బాబా కాబట్టి చక్కగా 3 సార్లు ఆశీర్వాదం ఇచ్చారు. ఒక వీడియో తీయడానికి 3 సార్లు ఆశీర్వాదం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. నాకు అలాగ అన్నిసార్లు తీసుకోవడం ఇష్టం ఉండదు, కానీ మరి తప్పలేదు. అది ఇప్పుడు ఏదో బాబా మంచివారు కాబట్టి నాకు ఆశీర్వాదం అని 3 సార్లు ఇచ్చారు, కానీ లేకపోతే గొప్ప ఇబ్బంది కాదు. ఇప్పుడు ఒకసారి ఆశీర్వాదం తీసుకోవడం, 2 సార్లు ఆశీర్వాదం తీసుకోవడం, 3 సార్లు ఆశీర్వాదం. బాబా మంచివారు కాబట్టి చక్కగా ఆశీర్వాదం ఇచ్చారు, కానీ ఏదోకి నిజంగా ఈ ఏదోకి ఒక్కడికి వీడియో తీయడం రాదు నిజం చెప్పాలంటే. ఒకటి తీయమంటే ఏకంగా దెమ్మలాగా అలా పెట్టేశాడు. వీడియో తీరా అంటే అన్నా నేను వీడియో తీయమన్నావా అంటే, మరి నేను ఇప్పుడు వరకు చేసింది ఏమంటారో బాబా కాళ్ళ మీద పడి చక్కగా మా ఇంట్లో మా అమ్మకి మా నాన్నకి చూపిస్తామని వీడియో తీరా అంటే అది తీయలేదు. మళ్ళీ బాబా గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి నేనే వీడియో ఆన్ చేసుకుని చక్కగా పెట్టి బాబా ఆశీర్వాదం తీసుకున్నాను. అంటే నాకు అది చిరకాలం మెమరీ అండి. అది నార్మల్గా ప్రతిదీ తీయడానికి కాదు, కానీ బాబా గారి కాళ్ళను తాకి చక్కగా ఆశీర్వాదం తీసుకున్నాను అంటే అది అద్భుతమైన ఫీలింగ్ అది. సో వీళ్ళు మాత్రం ఒకడైతే తీసాడు, వీడియో తీసాడు, కానీ మొత్తం చెయ్యి అంతా పెట్టేశాడు. ఇప్పుడు అది క్రాప్ చేసి ఏ భాగమో తీయాలి, అంతా కూడా పెద్ద తలకాయ నొప్పి. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఒక్క మంచి ఫోటోగ్రాఫర్ కూడా లేదు, ఎద్దుల్లాగా ఒక్కడే మళ్ళీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అని గొప్ప సోది అంతా చెప్తారు. నేను అసలు సెలతోనే అంత అద్భుతంగా తీస్తాను తెలుసా. సెలతోనే యాంగిల్ అటు మార్చి ఇటు మార్చి చక్కగా తీస్తాను. అమ్మాయిల ముందు బిడ్డప్పులు మాత్రం వేస్తారు యాదవ్లు. ఇప్పుడు అలాంటి రేర్ అద్భుతాలని అప్పుడప్పుడు సంఘటనలు కనిపిస్తుంటాయి, ఎదురవుతుంటాయి. కాబట్టి ఎదురైనప్పుడే చక్కగా అవి మనం తీసుకుంటే మనకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకి 5D ఎక్స్పీరియన్స్ అంట. ఇది మరి వీడియో తీయలేను, ఎందుకంటే అది గాల్లో తేలుతాను కాబట్టి అదే తీయడానికి అవ్వదు. సో ఇది మనకి 5D షో. ఇది అవన్నీ రియల్ కొబ్బరికాయలు కాదు, డూప్లికేట్ అని. సో ప్లీజ్ వేర్ 3D గ్లాసెస్. మాకైతే ఇదిగోండి ఈ గ్లాసులు అయితే ఇచ్చారు. ప్రస్తుతానికైతే మనకి 3D గ్లాసెస్ లాగా ఏం కనిపించట్లేదు, కానీ ఒకసారి సో ఇది మా ఫైనల్ షో అండి. ద్వారకామాయి అంటే మరి అబౌండెంట్ మాస్క్ ఎక్కడో ఒక మంచి కూర్చొని ఇది రికార్డ్ చేస్తారు. ఇందాక అయితే మరి 3D షో కాబట్టి వాళ్ళు పూర్తి రికార్డ్ చేయొద్దని చెప్పారు. చూడండి ఫౌంటైన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి అలా వచ్చేటప్పుడు మన ఫోటోలు ఆగితే చాలా బాగుంటుంది. స్లోగా వస్తున్నాయి కదా అవి, మళ్ళీ స్పాంటేనియస్గా ప్రతి 3 సెకండ్స్కి అలా రౌండ్ వస్తుంది. ఆ రౌండ్ వచ్చినప్పుడు తీసినప్పుడు అది అలా తీసినప్పుడు బాగుంటుంది. సో ఇదేనండి మనకి సాయిబాబా దగ్గర మనం ఫోటో తీసుకొని ఫైనల్గా తీసుకునేది మనం వెళ్ళిపోలే, అలా అడగాలి ఎక్కడ మనకి ఫోటో ఇస్తారు ఏంటని. సో ఇదేనండి మనకి సాయి తీర్థ విశేషాలు. డెఫినెట్గా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. శ్రీ ఫోటో షాపా. సో ఇదిగోండి మనకి ఇది ఓ ఫోటో మనం చక్కగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సాయిబాబా దగ్గర తీసుకోవచ్చు. సో చాలా బాగుంది. ఇది కూడా మనకి ఫ్రీ ఫోటో కూడా ఇస్తున్నారు ఇక్కడ. సో కెమెరా నుండి ఎక్స్ట్రా కావాల్స్తే మనకి ఛార్జ్ చేస్తారు 80 రూపీస్. సో పర్వాలేదు, చాలా బాగానే ఉంది. నాకు 2 ఫోటోలు అయితే నాకు మంచిగా ఉన్నాయి, కానీ అది ఒక ఫోటో నాకు 2 ఫోటోలు పంపించమన్నాను. ఒక ఫోటో అయితే పంపిస్తామన్నారు ఫ్రీగా. ఇంకొకటి అయితే దే ఆర్ ఛార్జింగ్ 80 రూపీస్. మరి వద్దులేండి అని చెప్పాను. ఒక పాప అలా వెళ్తుంటే ఆ పాపకి ఒక 2 ఫోటోలు తీసి ఆ పాపకు కూడా ఒక 2 ఫోటోలు నాకు తీయమన్నాను. బాగానే తీసింది. ఇవేనండి మన సాయి తీర్థ విశేషాలు. డెఫినెట్గా
డెఫినెట్గా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. మనకి 5 ప్రోగ్రాంలు అయితే ఉన్నాయి. సాయి తీర్థ్ మనకి టెంపుల్ రైడ్ స్టార్టింగ్, దాని తర్వాత మనకి ఒక టీవీ షో, జెయింట్ స్క్రీన్ టీవీ షో ఒకటి ఉంటుంది. దాని తర్వాత మనకి లంక ధ్వంసం చేసే హనుమాన్ అది ఒకటి ఉంటుంది. దాని తర్వాత ద్వారకమయ్యి తర్వాత మనకి సాయిబాబాది ఒక ఫోటో అయితే ఇస్తారు. ఇదైతే మనకి 530 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కానీ డెఫినెట్గా ఈ ఎండలో నేను వచ్చాను కాబట్టి చక్కగా ఎంజాయ్ చేయగలిచాను. సో పర్వాలేదు, బాగానే ఉంది. మొత్తం మేనేజ్మెంట్ అంతా కూడా బాగానే ఉంది. వాష్రూమ్స్ ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో బ్యూటిఫుల్. ఇలాంటి సమ్మర్ సీజన్లో ఇలాంటి దగ్గరికి వస్తే చక్కగా టైం అది స్పెండ్ అవుతుంది. షిరిడి బాబా దేవాలయం దర్శనం అయిపోయిన తర్వాత చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఎక్కడికైతే వస్తే సాయంత్రం వేళ టైం అది మీకు పాస్ అవుతుంది. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సాయి తీర్థ్ అండి. సో ఐ గోనా కీప్ యూ పోస్టెడ్ అండ్ సమ్ అదర్ అప్డేట్స్. లైట్ షో కూడా మనకి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి 7 గంటలకి ఆ షో కూడా మీకు చూపిస్తాను. సో డెఫినెట్లీ యూ గోనా లవ్ ఇట్. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తీర్థ్ బై టేక్. సో ఆ చక్రం దగ్గర మనకి బహుశా లైట్ షో అనేది మనకి ఇక్కడ ఫ్రీ. దీనికైతే ఛార్జ్ ఏమి ఉండదు. ప్రతిరోజు 7 గంటలకు జరుగుతుంది. 7 నుండి 7:30 నుండి ఏందో నాకు తెలియదు, కానీ ఆ టైంకి అయితే ఖచ్చితంగా లైట్ షో అయితే అటెండ్ అవ్వండి. మరి నాకు తెలియదు ఎక్స్పీరియన్స్ అనేది, నేను చూసి మీకు నిజం అనేది ఇస్తాను. సో ఫార్ అయితే ఐ లవ్డ్ ఇట్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. చక్కగా ఏసీలో అయితే హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా షోలు అయితే చూశాను. డెఫినెట్లీ ఇంక్రెడిబుల్.